బొట్టేంటి, ఆ చీర ఏంటి, అవతారం ఏంటి? ఏం లేదే, రీసెంట్గానే పెళ్ళయింది. అయినా ఎవరిని విలువలేదేంది? అయినా మమ్మల్ని ఎందుకు పిలుస్తావులే, బెస్ట్ ఫ్రెండ్ అంటావు, నన్నే విలువలేదు మ్యారేజ్కి. అలా కాదే, అదొక పెద్ద కథ. ఏమైంది, నాకు కూడా చెప్పవా? ఏం లేదే, ఇంట్లో ఒప్పుకోలేదు, అందుకే వెళ్ళి టెంపుల్లో పెళ్లి చేసుకున్నాము. ఏమైంది, ఎందుకు ఒప్పుకోలేదు మీ పేరెంట్స్? నీకు తెలుసు కదే, ఆయనకు జాబ్ లేదు, అందుకనే ఒప్పుకోలేదు. అవునా, జాబా మీ మ్యారేజ్కి ప్రాబ్లం? అవునే, చాలా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాడు, కానీ అన్నీ రిజెక్ట్ అవుతున్నాడు. అవునా, ఇంటర్న్షిప్ ఏమైనా చేశాడా? లేదే, అన్ని జాబ్ సెర్చ్ చేస్తున్నాడు. రమ్య, ఈ జాబ్ సర్చింగ్ అంటా తిరుగుతూ ఉంటే ఇంకా 1 year అయినా జాబ్ సర్చింగ్లోనే ఉంటాడే. ఇమ్మీడియట్గా ఇంటర్న్షిప్కి జాయిన్ అవ్వమని చెప్పు. ఇంటర్న్షిప్పా? కష్టమేమోనే, కెరియర్ గ్యాప్ చాలా ఉంది తనకి. అజా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అవ్వమని, కెరియర్ గ్యాప్ ఉన్నా పర్లేదు. ఐటీలో ఎవరైతే ఎంట్రీ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి అజా కోడింగ్ ట్యూటర్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది. వాళ్ళే ఇంటర్న్షిప్ ఇస్తున్నారు, వాళ్ళే క్లయింట్కి డిప్లాయ్ చేస్తున్నారు. కోడింగ్ ట్యూటర్ ఏంటి? ఈ అజా కోడింగ్ ట్యూటర్లో టాప్ ఎంఎన్సీ కంపెనీస్ నుంచి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి సెషన్స్ కండక్ట్ చేస్తున్నారే. ఆ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్నే ఇక్కడ కోడింగ్ ట్యూటర్స్ అంటారు. అవునా, ఇదేదో చాలా బాగుంది. ఇమీడియట్గా తీసుకెళ్ళి తనని జాయిన్ చేపిస్తాను.